బ్రేకింగ్ చేస్తున్నాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి చేరుకున్నారు. విశాఖపట్నం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు లోకేష్, అనిత పాల్గొని రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్లో నౌకాదళం నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రోడ్డు మార్గాన నగరంలోని నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. విశాఖలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవాన్ని ఇవాళ స్థానిక బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించనున్నారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. 2020-21 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు అభ్యసించిన 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు అందజేయనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేష్, వ్యవస్థాపక వీసీ కట్టమణి సహా రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్ మిశ్రా పాల్గొంటారు.